నమస్కారం జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. వేదశాస్త్ర అవగాహనకు సందేహ నివృత్తికి మనతో పాటు ఉన్నారు ఇండాలజిస్ట్ పెరపల్లి సుధాకర్ శర్మ గారు. వారితో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చతుస్సూత్రిని వివరిస్తారా? తప్పకమ్మా, చాలా మంచి ప్రశ్న. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఔపనిషదమైనటువంటి వేదాంత వాక్యాల సమన్వయ స్వరూపమే ఈ బ్రహ్మసూత్రం అనేటువంటి గ్రంథం. ఎవరైతే ఆ చతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాల నేత్ర శంభు భగవాన్ బాదరాయణ అని ప్రకీర్తింపబడ్డారో అటువంటి బాదరాయణ వేదవ్యాస మహర్షి యొక్క ప్రణీతమైనటువంటిదే ఈ బ్రహ్మసూత్ర గ్రంథం. ఈ బ్రహ్మసూత్రము చాలా విస్తృతమైంది, విశాలమైన గ్రంథమమ్మ. ఇది 555 సూత్రములతో 191 అధికరణములతో 4 అధ్యాయములతో 16 పాదములతో 4 అధ్యాయములు అంటే సమన్వయము, అవిరోధము, సాధన, ఫలము ఇత్యాది చతుర్విధ అధ్యాయములతో విరాజిల్లేటువంటి అపూర్వ గ్రంథరాజమే ఈ బ్రహ్మసూత్రం. ఈ బ్రహ్మసూత్రములకు ఈ బ్రహ్మసూత్ర హృదయాన్ని సారస్వరూపంగా మనకు ఆవిష్కరింపజేసినటువంటి మహానుభావులు ఆది శంకరాచార్యుల వారు. వారు ఈ బ్రహ్మసూత్రములకు ప్రసిద్ధము, ప్రఖ్యాతము, ప్రజ్ఞాపూర్ణము, ప్రాచీనము, ప్రామాణికము అయినటువంటి భాష్య రత్నాన్ని వెలయించి మన అందరికీ ప్రసాదించారు. కాబట్టి వారు ప్రసాదించినటువంటి ఆ భాష్యం నేటికి ఏనాటికైనా కూడా, నాటికి నేటికి ఏనాటికైనా కూడా ఒక జ్ఞాన ధృవతార వలె ప్రకాశిస్తూ సాధకులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. అంతటి గొప్ప వరం ఆ బ్రహ్మసూత్ర భాష్యం. ఎందుకంటే సత్యాన్ని యథాతథంగా ఆవిష్కరించినటువంటి ఏకైక భాష్యం ఏదైనా ఉంది అంటే అది మన శంకర భాష్యమే. ఇది నిస్సందేహంగా చెప్పవచ్చు. తర్వాతి కాలంలో ఎన్నో మతపరమైనటువంటి భాష్యాలు వెలువడ్డాయి. అవన్నీ కూడా శాంకర భాష్యాన్ని ఆధారం చేసుకునే వెలువడ్డాయి. అయితే తమ మతానికి అన్వయం చేసుకొని వారు నిర్మించడం జరిగింది. కాబట్టి అద్వైత సిద్ధాంతంలో ఉన్న మనకు మిగతా సిద్ధాంతాలు కానీ మిగతా భాష్యాల వైపు ఎటువంటి ఆక్షేపణ ఉండదు. ఎందుకు అంటే ఆ అన్ని భాష్యాలకు కూడా మూలము మాతృక అద్వైత సిద్ధాంతమే. కాబట్టి అద్వైతానికి ఏ సిద్ధాంతంతో కూడా ఆక్షేపణ కానీ ఏ సిద్ధాంతం పట్ల వేరే అన్య భావన కానీ ఎప్పటికీ ఉండదు. అంత గొప్పది అద్వైత సిద్ధాంతం. ఈ బ్రహ్మసూత్రములలో 555 సూత్రములలో వ్యాస మహర్షి మొదటి 4 సూత్రములలోనే మొత్తం భావాన్ని వారు క్రోడీకరించి ఈ చతుస్సూత్రిగా వారు తయారు చేయటం జరిగింది. అందుకే మన సంప్రదాయంలో 555 సూత్రములు సంపూర్ణంగా భాష్య అధ్యయనం చేయటానికి శక్తి సరిపోని వారు చతుస్సూత్రి పర్యంతమైనా కూడా భాష్య శాంతిని చేసుకొని ముఖ్యంగా ఈ చాతుర్మాస్య కాలంలో విధిగా అనుష్ఠించడం మన సంప్రదాయం. ఈ విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనం ఈ చతుస్సూత్రి అయినటువంటి ఈ 4 సూత్రాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. ఇందులో బ్రహ్మసూత్రములు ప్రారంభింపబడేది అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని. అథ అనేటువంటి ఆ మహోన్నతమైన శబ్దం, అంటే ఏ శబ్దం వింటేనే శుభము, మంగళము, జయప్రదమైనటువంటి ఆ వాక్కు, ఆ ధ్వని మనకు ప్రస్ఫుటంగా స్ఫురిస్తుందో అటువంటిది అథశబ్దం. ఆ అథశబ్దంతో ప్రారంభింపబడుతున్నాయి ఈ బ్రహ్మసూత్రములు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది ప్రారంభ సూత్రం. ఇక్కడ అథ బ్రహ్మసూత్ర జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని ఈ సూత్రం. అంటే ఇక్కడ ఈ అథశబ్దం అనేది మంగళప్రదమని మనం అనుకుంటున్నాం. మన సంప్రదాయంలో సృష్టి ఆదిన, సృష్టి ప్రారంభానికి ముందే బ్రహ్మదేవుని నుండి అప్రయత్నంగా వెలువడినాయి 2 దివ్య శబ్దాలు. అవే ఓంకారము, అథశబ్దము. ఓంకారశ్చతశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగలికా ఉభౌ అని చెప్పడం జరిగింది.
అంటే ఈ రెండు శబ్దాలు కూడా ఓంకారము అత శబ్దము అత్యంత మహిమోపేతములైనవి, మంగళప్రదాయకములైనవి. కేవలం స్మరణ మాత్రం చేతనే అత్యంత శక్తిని, సుమంగళత్వాన్ని మనకు ప్రసాదించేటువంటి అత్యంత వైభవోపేతమైన ఈ శబ్దద్వయానికి నమస్కరిస్తూ ఈ సూత్రములు ప్రారంభింపబడుతున్నాయి. ఇక్కడ ఈ అత శబ్దము ఇంకొక అన్వయం కూడా మనం చేసుకోవచ్చు. అంటే సాధన చతుష్టయ సంపన్నతను పెంపొందించుకున్న తరువాత బ్రహ్మ జిజ్ఞాసను చేయవలెను అని. అంటే ఇక్కడ సాధన చతుష్టయ సంపన్నత అంటే ఏమిటి అంటే నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్ర ఫలభోగ విరాగం, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఈ 4 సాధన చతుష్టయం అని చెప్పబడుతున్నది. ఈ 4టిని గనక సాధకుడు ఎప్పుడైతే పరిపూర్ణంగా పెంపొందించుకుంటాడో అప్పుడు ఈ బ్రహ్మ జిజ్ఞాస అనేది చేయటానికి అర్హుడవుతాడు. ఎందుకంటే మనం ఏ జిజ్ఞాస చేయాలన్నా దాని అర్హతను కూడా మనం ముందు పెంపొందించుకోవడం చాలా అవసరం. ఆ క్రమంలో ఈ అత శబ్దము ఈ సాధన చతుష్టయ సంపన్నత్వాన్ని పెంపొందించుకోమని మనకు సూచిస్తూ ఉన్నది. ఇక రెండవదైన అత శబ్దము ఏమంటున్నదంటే పూర్వమీమాంసా శాస్త్రము అతి విస్తృతమైంది, జైమిని మహర్షుల వారిచే విరచింపబడింది. అక్కడ ఏమవుతున్నదంటే మనకు ఈ అత శబ్దము ధర్మమీమాంసను మాత్రమే చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనము ఆత్మోన్నతిని, ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే పెంపొందించుకోవాలని అనుకుంటామో అప్పుడు మనం తప్పనిసరిగా ఉపనిషత్తులను మనం అధ్యయనం చేసి ఆ బ్రహ్మతత్వాన్ని అవగతం చేసుకోవాలి. కాబట్టి మనము రెండవ అథగా ఏమని తీసుకుంటున్నామంటే అక్కడ పూర్వమీమాంస ఏదైతే విచారం చేయలేదో అటువంటి ఉత్తర మీమాంస యొక్క విచారణను మనం ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాము అని. కాబట్టి ఈ విధంగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనడంలో ఇప్పుడు ఈ బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభింపబడుతున్నది అని. పూర్వం మనం అథ శబ్దం గురించి చెప్పుకునేటప్పుడు ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాలి. మన సంప్రదాయంలో ఓంకారము అథ శబ్దము ప్రతి ఒక్క ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఏ మంత్రానికైనా ముందు ఓంకారంతోనే ప్రారంభింపబడుతున్నది. అలాగే శాస్త్రాలన్నీ కూడా అథ శబ్దంతోనే ప్రారంభింపబడుతూ ఉన్నాయి. మనం శివ పంచాక్షరి తీసుకోండి, ఓం నమ శివాయ అనేటువంటిది శివ పంచాక్షరి. అలాగే ద్వాదశాక్షరి కనుక తీసుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి. అంటే మంత్రాలు ఎప్పుడు కూడా ఓంకారంతోనే ప్రారంభింపబడుతున్నాయి. అలాగే శాస్త్రాలన్నీ కూడా మన సంప్రదాయంలో అథ శబ్దంతో ప్రారంభింపబడుతున్నాయి. అందుకే పూర్వమీమాంస దర్శన శాస్త్రం కూడా అథాతో ధర్మ జిజ్ఞాస అని ప్రారంభింపబడుతున్నది. ఇక ఉత్తర మీమాంస అయిన వేదాంతం కూడా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రారంభింపబడుతున్నది. కాబట్టి ఈ బ్రహ్మ జిజ్ఞాసను మనం అనివార్యంగా ప్రారంభించుకోవాలి. ఎందుకంటే మన ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలి. కాబట్టి ఈ బ్రహ్మ జిజ్ఞాస అనేది అత్యావశ్యకం అని ప్రథమ సూత్రంలో మనకు తెలుస్తున్నది. ఇక రెండవ సూత్రానికి వస్తే ఇప్పుడు మనము ఆత్మజ్ఞానం కోసం బ్రహ్మ విచారణ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. మరి ఆ బ్రహ్మం యొక్క లక్షణాన్ని తెలుసుకోవాలి అంటే రెండవ సూత్రంలో మనకు తెలుస్తున్నది. జన్మాద్యస్య యతః అనేది రెండవ సూత్రం. అంటే ఈ బ్రహ్మం యొక్క లక్షణం ఏది అంటే ఇక్కడ మనకు తైత్తీరియోపనిషత్తులోని భృగువల్లి మనకు స్ఫురిస్తూ ఉన్నది. అక్కడ భృగువు తన తండ్రి అయిన వరుణుని సమీపించి అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మం గురించి అదీహి భగవో బ్రహ్మేతి అని అన్నాడు. అంటే తండ్రిని వినయము విద్య ఆసక్తులతో ఎంతో జిజ్ఞాసతో సమీపించి శ్రద్ధాపూర్వకంగా అదీహి భగవో బ్రహ్మేతి, అయా బ్రహ్మతత్వాన్ని నాకు విశదీకరించు అని అడగటం జరిగింది. అప్పుడు ఆయన తండ్రి అయినా కూడా అక్కడ కుమారుడు విద్యావంతుడు, వినయవంతుడు, శ్రద్ధాలువు, జిజ్ఞాసు అయినా కూడా ఆయన సంప్రదాయాన్ని అనుసరించి కేవలం ఒక సూచన ప్రాయంగా మాత్రమే బ్రహ్మం గురించి చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రేయంతి అభిసంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని అన్నారు. అంటే మరి ఈ సూచన చేశారు. అంటే దేని నుండి సమస్త సృష్టి ఆవిర్భవిస్తూ ఉన్నదో, ఎందులో ఈ సృష్టి అంతా స్థితిని కలిగి ఉన్నదో, ఎందులో చివరికి ఈ సృష్టి అంతా కూడా లీనమవుతున్నదో అది బ్రహ్మమని గుర్తెరుగు అని ఒక సూచన చేశారు. మరి ఈ బ్రహ్మమును ఎలా తెలుసుకోవాలి అంటే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని కూడా వారే సెలవిచ్చి ఈ భృగువును ఆ విధమైనటువంటి జిజ్ఞాస వైపు పురిగొల్పారు. అప్పుడు భృగువు కూడా తండ్రి యొక్క ఆదేశానుసారం
ఈ యొక్క క్రమాన్ని అనుసరిస్తూ ఒక్కొక్క సోపానాన్ని దాటుకుంటూ ఆయన అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశాలకు అతీతంగా ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మం నందే స్థిరంగా నిలిచిపోయారు. ఇది మనకు భృగువల్లిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. అందుకే ఉపనిషత్తులను మించినటువంటి సాహిత్యం ఈ భూమండలంలో ఎక్కడా లేదు. ఈ విశ్వంలోనే అత్యుత్తమమైన సాహిత్యం ఏది అంటే కేవలం ఉపనిషత్తులు మాత్రమే. అంత గొప్ప సంప్రదాయం, అంత గొప్ప విజ్ఞానం ఇక్కడ ఎంతో సులభప్రదాయకంగా అందరికీ అందిస్తున్నది ఆ కరుణామయ అయినటువంటి వేదమాత. కాబట్టి ఆ తల్లికి నమస్కరిస్తూ ఇక్కడ జన్మాద్యస్య యతః అంటే దేని నుండి సమస్త సృష్టి స్థితి లయాదులు కలుగుతున్నాయో అదే ఆ బ్రహ్మం యొక్క లక్షణము అని తెలుపుతున్నది. మరి ఇప్పుడు జిజ్ఞాస ప్రారంభించాం, లక్షణం తెలుసుకున్నాం. మరి దీనికి ఏదైనా ప్రమాణం మనకు అవసరం కదా. మరి ఆ ప్రమాణం ఏది అంటే అప్పుడు 3వ సూత్రం శాస్త్రయో నిత్వాత్ అని చెప్తున్నది. అంటే దేనివల్ల అయితే మనము ఆ బ్రహ్మమును తెలుసుకుంటామో అది కేవలం శాస్త్రం మాత్రమే. ఎందుకంటే అనంతమైన ఆ బ్రహ్మమునకు ప్రస్తుతం అజ్ఞానం వల్ల అల్పత్వ దశలో ఉన్నటువంటి ఈ జీవునికి ఏకైక అనుసంధానం ఏదైనా ఉన్నది అంటే కేవలం ఆ వేదం మాత్రమే. ఆ తల్లి కుమారులు బిడ్డలైన మనల్ని ఎప్పుడు కూడా విస్మరించదు. ఒక చేత్తో ఆ బ్రహ్మమును పట్టుకొని రెండవ చేతితో మనల్ని ఆ తల్లి కాపాడుతూ వస్తున్నది. కాబట్టి శాస్త్ర యోనిత్వాత్ అంటే బ్రహ్మమును తెలుసుకోవటానికి శాస్త్రము మాత్రమే, కేవలం శాస్త్రం ద్వారా మాత్రమే మనం తెలుసుకోవచ్చు అని. అందుకే తం త్వౌపనిషదం పురుషం పృచ్ఛామి అని ఒక వాక్యం ఉన్నది శృతిలో. అంటే ఆ ఉపనిషదం ద్వారా అంటే ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోబడేటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో దానిని నాకు వివరింపుము అని ఉన్నది. అంటే అర్థం ఏమిటి? ఆ ఉపనిషత్తుల ద్వారా మాత్రం, కేవలం శాస్త్రం ద్వారా మాత్రమే బ్రహ్మం అవగతమవుతుంది అన్నది సర్వసిద్ధమైంది కదా ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఇంకొక అన్వయం ఏమంటారంటే శాస్త్రములన్నిటికీ మూలం కూడా బ్రహ్మమే అని. తస్య మహతో భూతస్య నిశ్వసితమేతత్ ఋగ్వేద యజుర్వేద సామ అథర్వ అంగిరసహ అని చెప్పబడుతున్నది. అంటే ఈ చతుర్వేదములు కూడా నిశ్వసితం, ఆ పరబ్రహ్మం నుండి అప్రయత్నంగా వచ్చినటువంటివి. కాబట్టి వీటన్నిటికి కూడా ఆధారం ఆ పరబ్రహ్మ అయినటువంటి ఆ పరబ్రహ్మ మహాచైతన్యమే అని చెప్పబడుతున్నది. ఇది శాస్త్రయోనిత్వాత్. ఇప్పుడు చిట్ట చివరకు వేదాంతంలో మనకు ఉపాసనాంగములు, కొన్ని కర్మాంగములు, అనేక రకములైనటువంటి వేదవాక్యములు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. కాబట్టి సాధకుడు ఇన్ని రకాలైన వాక్యములలో ఇవన్నీ బ్రహ్మపరములేనా అని ఒక పూర్వపక్షం కనుక మనకు వచ్చినట్టయితే దాన్ని నివారిస్తూ బ్రహ్మసూత్రకారులు ఏమంటున్నారంటే తత్తు సమన్వయాత్. ఇది చతుర్థ సూత్రం. ఇందులో తత్తు సమన్వయాత్ అంటే ఈ సమస్త వేదాంత వాక్యములన్నీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను బ్రహ్మమునందే సమన్వయింపబడుతున్నాయి అని సిద్ధాంతీకరించారు. కాబట్టి ఇక్కడ సుస్పష్టంగా తెలిసిందేమంటే వేదాంతం అంతా కూడా బ్రహ్మ ప్రతిపాదికంగానే వెలుగొందుతున్నది, ప్రకాశిస్తున్నది. అదే వేదాంతం యొక్క వైభవం. ఇది చతుస్సూత్రి అమ్మ. గురుగారు, అలాగే భగవద్గీత తత్వాన్ని విశదీకరిస్తారా? తప్పకమ్మా. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి అత్యంత ప్రియమైనటువంటిది, అందరికీ అందుబాటులో ఉన్నటువంటిది, మనం అందరూ కూడా ప్రతిరోజు పారాయణం చేసేటువంటిది, చేయతగినది భగవద్గీత. ఎందుకంటే భగవద్గీత కించిదధీత అని ఆదిశంకరుల వారే చెప్పారు. ప్రతిరోజు కూడా భగవద్గీత అధ్యయనం అనేది ఒక నియమంగా పెట్టుకోవాలి మనం. అందుకే స్వామి వివేకానంద, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పేట్రియాట్స్, ఫిలాసఫర్ అండ్ యోగీస్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్, he exclaimed, he gave out a statement in America, Bhagavad Gita represents in itself the commentary over the 4 Vedas అని చెప్పడం జరిగింది. అంటే భగవద్గీత ఈస్ ది బెస్ట్ కామెంటరీ అవైలబుల్ ఆన్ ఆల్ ది 4 వేదాస్ అని చెప్పారు. అంటే భగవద్గీత ఈ చతుర్వేదముల యొక్క సారస్వరూపంగా వాటి యొక్క విస్తృత వ్యాఖ్యాన రూపకంగా ఉన్నది అని వారు సెలవిచ్చారు. నిజంగా వివేకానంద స్వామి అంతటి మహా సప్త ఋషుల్లో ఒకరైనటువంటి ఆ వివేకానంద స్వామి వారి వాక్యం అత్యంత ప్రామాణికం కదా మనందరికీ కూడా. కాబట్టి భగవద్గీత అనేది చాలా గొప్ప గ్రంథం, గ్రంథరాజం అని చెప్పవచ్చును. ముఖ్యంగా తత్వం విషయానికి గనక వస్తే
భగవద్గీత తత్వం అంతా కూడా మనకు ధ్యాన శ్లోకంలోనే ప్రతిబింబింపజేస్తోందమ్మా. అంత గొప్ప విశిష్టత ఉన్నది అక్కడ. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం అని చెప్పబడి ఉన్నది. అంటే ఈ భగవద్గీత ఎంత అద్భుతమైన గ్రంథమో ఈ ఒక్క ధ్యాన శ్లోకాన్ని కనుక మనం అవగతం చేసుకుంటే మనకు పరిపూర్ణంగా ప్రస్ఫుటంగా మనకు ఆవిష్కరింపబడుతుంది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అంటే సాక్షాత్ ఆ పరబ్రహ్మమైనటువంటి ఆ భగవంతుని చేత ఒక సంభాషణ రూపకంగా పార్థునికి ఇది ఆవిష్కరింపబడింది. ఇక్కడ పార్థుడు అంటే కేవలం అర్జునుడు అని మనం సంభావించరాదు. ఎందుకంటే పృథివీ నుండి ఉద్భవించిన వాళ్ళంతా పార్థుడే. అంటే మనమందరూ కూడా ఆ పార్థునితో సమానమే. పృథివీ నుంచి ఎవరైతే ఉద్భవిస్తారో వారు పార్థుడు. కాబట్టి ఈ భూమండలంలో ఉన్న వాళ్లే కాకుండా ఈ భూమండలంలో ఉన్న అందరినీ ఉద్దేశించి చెప్పబడింది ఈ గ్రంథం. అందుకే పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా అంటే ఎంతో గొప్పవాడు ఆ ప్రాచీన మహాయోగీశ్వరుడైనటువంటి ఆ వేదవ్యాస మహర్షి ఎవరైతే చతుర్వేదాలను వ్యాసం చేసి వేదవ్యాసునిగా కీర్తి పొందారో ఆ బాదరాయణ వేదవ్యాసుల చేత గ్రథితం చేయబడింది. అంటే మహాభారతం అనేటువంటి 1,00,000 శ్లోక సమన్వితమైన ఆ మహాగ్రంథంలో ఈ భగవద్గీత కూడా వారి చేతనే గ్రథితం చేయబడింది, లిఖింపబడింది. అంత గొప్పటి గురుగారు కాల్ తీసుకున్నా తప్పకమ్మా. కాల్ తర్వాత మనం భగవద్గీత చర్చను కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి. మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు పూర్ణచంద్ర. మాట్లాడండి గురుగారితో. హలో. నమస్తే మేడం. హలో. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. హలో. అదే గురుగారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇప్పుడు శంకరాచార్యులు గారు అవునండి సమాజానికి బాగు చేస్తున్నప్పుడు అందులో అజ్ఞానం ఉందని అజ్ఞానాన్ని తొలగించడానికి కోసమని పరమేశ్వరుడు చంద్రుని రూపంలో అతను ఎదురుగా వచ్చి కొంత జ్ఞానం కొంత వాదం చేస్తే జ్ఞానం ఇస్తారు కదా. అవునండి. అయితే ఆ టైంలో శంకరాచార్యుల్లో ఉన్న అజ్ఞానం వేసి ఆయన ఏ విధంగా తొలగించారు, ఏ విధంగా బాగు చేస్తే దాని గురించి వివరిస్తారు. చాలా చాలా ఉత్తమమైన ప్రశ్న అడిగారు. ఇది నిజంగా చాలామందికి ఈ ప్రశ్న ఉద్భవం అవుతూ ఉంటుంది. దీన్ని మనీషా పంచకం అనేటువంటి ఒక సందర్భం. అంటే ఆదిశంకరాచార్యుల వారు వారి గురువు అయినటువంటి గోవింద భగవత్పాదుల వద్ద సకల విద్యలు అభ్యసించిన తర్వాత వారి ఆజ్ఞానుసారం కాశీ మహానగరానికి వచ్చి అక్కడ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి యొక్క సన్నిధానంలో వారు నిత్యము వారిని సేవిస్తూ అక్కడే భాష్యాది గ్రంథాలను అధ్యాపనం చేయిస్తూ అక్కడ వారు ఉన్న సమయంలో ఒకసారి వారు మధ్యాహ్న సమయంలో మణికర్ణిక ఘట్టు వద్దకు వెళ్ళటం జరిగింది. అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడే చండాల స్వరూపంలో 4 ఈ శునకములతో ఎదురు రావటం జరిగింది. ఆ సందర్భం అంతా కూడా ఇప్పుడు ఇక్కడున్న కీలకం ఏమిటి అంటే నిజంగా ఆదిశంకరుల వారికి ఎటువంటి ద్వైత భావన లేనే లేదు. కానీ వారు నిరంతరము శిష్యులను ఎప్పుడు కూడా ఉత్తమోత్తమైన మార్గంలో ప్రవేశపెట్టాలి అనేదే వారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. అందువల్లనే వారు ఏం చేశారంటే అక్కడ ఉన్న వ్యక్తిని గుర్తుపట్టనట్టు ఇంకొకటి వారిని దూరం తొలగు అని చెప్పడం జరిగింది. అంటే నిజంగా దూరం తొలగమని చెప్పింది శిష్యుల్లో ఉన్నటువంటి భేదభావాన్ని దూరం చేయటానికి వారు దానికి ప్రతీకగా ఇక్కడున్న కనిపించే చండాలుణ్ణి దూరం తొలగు అని చెప్పడం జరిగింది. అంటే నిజంగా అక్కడ వారు ఉద్దేశించింది వారి శిష్యులనే. వారి శిష్యుల లోపల ఉన్నటువంటి కించిత్ అజ్ఞానం ఏదైతే ఉందో అది కూడా పూర్ణంగా నశింపజేయాలని, తద్వారా వారు కేవలం అద్వైత స్వరూపులుగానే మిగిలిపోవాలని మన ఆచార్యుల వారి యొక్క సంకల్పం. అందుకే వారు అలా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే సాక్షాత్తు విశ్వేశ్వర దర్శనం. ఆ విశ్వేశ్వరుని ఆదేశానుసారం వారు ప్రస్థానత్రయాన్ని అక్కడ బదరికాశ్రమంలో విరచించడం, ఇదంతా కూడా మహిమాన్వితమైనటువంటి ఘట్టాలు ఆదిశంకరుల యొక్క జీవితంలో. నిజంగా మహానుభావుని యొక్క
32 సంవత్సరాల జీవితం ఎంత గొప్పదో మనం ఊహ కూడా చేయలేం. ఇంకోటి, వారి శిష్య వాత్సల్యం అనేది ఏదైతే ఉన్నదో అది అనిర్వచనీయం. మనం ఎక్కడా కూడా చూసి ఉండం అంత వాత్సల్యం. ఈ మనీషా పంచకం ఘట్టంలో కూడా శిష్యులలో ఉన్నటువంటి కించిత్ భేదభావం కూడా సంపూర్ణంగా నశింపజేసి వారిని పూర్ణ అద్వైత స్వరూపులుగా తీర్చిదిద్దాలన్నదే వారి యొక్క మహాసంకల్పం. ఆ సంకల్పానుసారం జరిగిందే ఈ సన్నివేశం. అలాగే గురుగారు భగవద్గీత గురించి తెలియజేస్తారు. తప్పకమ్మా. ఇప్పుడు మనం భగవద్గీత సందర్భంగా మాట్లాడుకుంటూ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అని. ఇక ఈ భగవద్గీత తత్వం అంతా కూడా ఈ సందర్భంగా మనకు ఈ ధ్యాన శ్లోకం తెలియజేస్తూ ఉన్నది. అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం. అంటే ఈ భగవద్గీత అంతా కూడా 18 అధ్యాయములతో కూడి ఉన్నది. ఈ 18 అనేది జయ సంఖ్య. కాబట్టి భగవద్గీత ఎవరైతే చదువుతారో వారికి ద్వైతంపై విజయం సిద్ధించి అద్వైతం నందు స్థిరంగా ఉండగలుగుతారు. అది ఈ భగవద్గీత. అందుకే అద్వైతామృత వర్షిణీం అనింది. అంటే అద్వైత అమృత వర్షాన్ని కురిపించేటువంటిది ఈ భగవద్గీత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీతను అధ్యయనం చేసి తీరాల్సిందే. ఎందుకంటే అంత కృపచేత భగవంతుడు సమస్త వేదసారాన్ని 4 వేదాలు ఋగ్యజుస్సామ అధర్వణాది వేదాలు, మళ్ళీ వాటిలో ఉన్నటువంటి అంతర్భాగాలైన సంహిత బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్తులు, ఇన్ని వేద భాగాలు ఇన్ని ఉపనిషత్తులు అధ్యయనం చేయలేని మనకు కేవలం ఆదిశంకరులచే ప్రతిపాదింపబడినట్టు పరిధిని పరిమితిని వారే నిర్ణయించారు. సప్తశతిగా వారు నిర్ణయించారు. కేవలం 700 శ్లోకాలలోనే సంపూర్ణ వేదాన్ని అవగతం చేసుకునేటువంటి అవకాశాన్ని వారు మనందరికీ ప్రసాదించారు. కాబట్టి ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. భగవద్గీత తత్వమంతా కూడా అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం. అంటే ఈ సంసారాన్ని సమూలంగా నశింపజేసి, ఎందుకంటే సంసారం అనేది భ్రాంతి మూలకం. ఈ సంసారాన్ని సమూలంగా నశింపజేయటం అంటే మనలో ఉన్నటువంటి భ్రాంతిని సమూలంగా నశింపజేసి ఏదైతే అత్యంత ఉపశాంతోయమాత్మ అని ప్రకీర్తింపబడిందే ఉపనిషత్తుల్లో ఆ విధమైనటువంటి ఆ పరబ్రహ్మ స్థితిని, ఆ బ్రాహ్మీ స్థితిని అందుకోమని భగవద్గీత చెప్తున్నది. ఇదే భగవద్గీత యొక్క సందేశం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే భగవద్గీత 18 అధ్యాయములు అని చెప్పారమ్మా. ఈ 18 అధ్యాయాలు కూడా 6 అధ్యాయాలు ఒక్కొక్క షట్కం అంటారు. షట్కం అంటే 6 అధ్యాయాలు. అలాంటి 3 షట్కాలు మనకు భగవద్గీతలో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మనం భగవద్గీతనంతా కనుక స్థూలంగా చూసినట్టయితే మనకు ప్రారంభంలో విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన, సన్యాస, ధ్యాన యోగాదులు ఇవి ప్రథమ షట్కం. ఇక రెండవ షట్కంలో మనకు జ్ఞాన విజ్ఞాన యోగ, రాజవిద్య రాజగుహ్య యోగ, అక్షర పరబ్రహ్మ యోగ, విశ్వరూప యోగ, విభూతి యోగ, విశ్వరూప యోగ, భక్తి యోగాదులు ఇవి ద్వితీయ షట్కం. ఈ 6 అధ్యాయంలో ద్వితీయ షట్కం. ఇక మూడవ షట్కం ఉన్నదే అక్కడ మనకు చాలా క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపద్ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము, ఇవన్నీ కూడా కలిపి మనకు చివరి షట్కం అవుతూ ఉంది. కాబట్టి క్షేత్రజ్ఞ ఇవన్నీ కూడా ప్రతి యోగము కూడా మళ్ళీ ఒక్కొక్క ఇవంతా కూడా కలిపి చూస్తే మన సంప్రదాయంలో ఏమంటారంటే మనకు 4 మహావాక్యాలు ఉన్నాయి. వాటిలో మనకు మొదటిదైనటువంటి ఋగ్వేదానికి ఉన్నటువంటి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదానికి ఉన్నటువంటి మహావాక్యం అహం బ్రహ్మాస్మి అని, ఇక సామవేదానికి ఉన్నటువంటి మహావాక్యం తత్వమసి అని, ఇక మనకు అధర్వణ వేదానికి ఉన్నటువంటి మహావాక్యం అయమాత్మ బ్రహ్మ అని. దీనిలో సామవేదం వేదానాం సామవేదోస్మి అని భగవంతుడే చెప్పి ఉన్నారు. కాబట్టి మనకు సామవేద అంతర్గతమైనటువంటి తత్వమసి అనే మహావాక్యానికి విస్తార వివరణ స్వరూపమే ఈ భగవద్గీత అమ్మ. కాబట్టి ఈ భగవద్గీతలోని ప్రథమ షట్కంలో మనకు త్వం పదం అంటే తత్ త్వం అసిలో త్వం పదానికి భగవద్గీతలోని ప్రథమ షట్కం. అంటే ఇందులో వచ్చేవి విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన, సన్యాస, ధ్యాన యోగాదులు వస్తున్నాయి. ఇక రెండవ షట్కము తత్ అనేటువంటి పదం అంటే భగవత్ విభూతికి ఇది సంబంధించింది. దీనిలో మనకు జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము,
విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, ఇవన్నీ కూడా తత్పదానికి నిర్దేశింపబడినాయి. ఇక మూడవదైనటువంటి అసి, అంటే ఈ రెండిటిని కలిపేదే అసి, అంటే ఈ రెండిటి ఏకత్వాన్ని సిద్ధీకరింపజేసేదే అసి అనేటువంటి పదం. అక్కడ మనకు కనిపిస్తున్నది క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపద్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగం. ఈ 6 అధ్యాయాలు యోగాలు మనకు అసి అనే పదాన్ని వివరిస్తున్నాయి. అంటే నిజంగా మనం గమనించినట్టయితే తత్వం అసి అనేదే భగవద్గీత యొక్క సారం. అంటే జీవాత్మే పరమాత్మ, ఆత్మే పరమాత్మ, అంటే జీవ బ్రహ్మముల యొక్క ఐక్యతను సిద్ధింపజేసేదే భగవద్గీత. ఇందుకు నిదర్శనంగా మీకు ఒక తార్కారణాన్ని కూడా నేను చూపిస్తాను. అదేమిటి అంటే భగవద్గీత 18 అధ్యాయాలు, అంటే వీటిని 18 సోపానాలుగా మనం తీసుకోవచ్చు. మనకు ప్రసిద్ధమైనటువంటి ఆత్మస్వరూపమైన అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఉన్నది. అది ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ స్వామివారి మందిరం గురించి అందరికీ తెలిసే ఉంది కదా. అక్కడ 18 సోపానాలు దాటిన తర్వాత అక్షర స్వరూపుడైనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి అయ్యప్ప స్వామివారి దివ్య దర్శనం మనందరికీ లభిస్తుంది. ఈ 18 సోపానాలు అధిరోహించిన తరువాతే మనకు దొరుకుతున్నది. ఇంకొక ముఖ్య కీలకమైన విషయం ఏమిటి అంటే అక్కడ స్వామివారి దివ్య సన్నిధానంలో మనకొక మహావాక్యం దర్శనమిస్తుంది. అదే తత్వమసి. అంటే ఈ 18 సోపానాలు ఎవరైతే అధిరోహిస్తారో వారికి సిద్ధించేదే ఆ తత్వమసి అని. ఆ తత్స్వరూపుడైనటువంటి ఆ అయ్యప్ప స్వామివారి దర్శనం ఎప్పుడు లభిస్తుంది అంటే ఈ 18 సోపానాలు ఎవరైతే అధిరోహిస్తారో, ఎవరైతే అవగతం చేసుకుంటారో వారికే సిద్ధిస్తుంది. ఇంత గొప్పది భగవద్గీత సందేశం అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను అనునిత్యం పారాయణ క్రమంగా వారి నిత్య కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైన విషయంగా ఈ భగవద్గీత పారాయణం చేస్తూ భగవత్ కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాను. గురుగారు, అలాగే సప్త చక్రముల గురించి వివరిస్తారా? తప్పకమ్మా. ఎందుకంటే యోగశాస్త్రం అనేది మనకు చాలా ప్రాచీనమైనటువంటిది. వైదిక యుగం నుండి కూడా మనకి వేదశాస్త్రంతో పాటు యోగశాస్త్రం కూడా మనకు వస్తూ ఉన్నది. అంతటి ప్రాచీనమైనటువంటి యోగశాస్త్రంలో ప్రధాన పాత్రను పోషించేటువంటివే ఈ సప్త చక్రములు అని. నిజంగా చూస్తే ఈ సప్త చక్రములు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారములు సప్తచక్రములము. ఈ సప్తచక్రములు అనేవి మన జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసేటువంటి మూల శక్తి కేంద్రాలు. నిజంగా చెప్పాలంటే ప్రతి చక్రము కూడా ఒక కేంద్ర స్థానం, అంటే శక్తి విడుదల చేసేటువంటి శక్తి స్థానం ఇది. ఇక్కడ ముఖ్యంగా మనకు యోగశాస్త్రము, ముఖ్యంగా యోగం అనే పద ఆవిర్భావమే చాలా మహత్తరంగా ఉంటుంది. యుజ్ అనే ధాతువు నుండి యుంజతీతి యోగ అని వ్యుత్పత్తి. యోగ శబ్దానికి యుంజతీతి అంటే జీవాత్మ పరమాత్మను కలిపేటువంటిది యోగం అని నిజంగా చెప్పబడుతుంది. కాబట్టి మన సంప్రదాయంలో ఇడా పింగళ ఈ నాడుల మధ్య ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి నాడి సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి యొక్క వైభవాన్ని వర్ణించడానికి మనకు నిజంగా వీల్లేదు. అంత గొప్పది సుషుమ్నా నాడి. ఎందుకంటే కేవలం ఈ నాడీ సంచారం ద్వారా మనం బ్రహ్మత్వాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అంత గొప్ప అవకాశం ఉన్నది మనకు. కాబట్టి ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి మనలో చాలా అచేతనంగా ఉంటుంది ఇప్పుడున్నటువంటి స్థితిలో, అటువంటి కుండలిని శక్తిని జాగృతపరిచి మన సాధనల ద్వారా, అష్టాంగ యోగం ద్వారా ఎప్పుడైతే మనం జాగృతపరుస్తామో అప్పుడు ఆ కుండలిని శక్తి సంచారం, ఊర్ధ్వ సంచారం అనేది ప్రారంభం చేస్తుంది. అప్పుడు ఒక్కొక్క చక్రం గుండా ఆ కుండలిని శక్తి ఏ విధంగా అయితే ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ వెళ్తుందో సాధకుడు అంతంతగా ఆధ్యాత్మిక అభివృద్ధిని, అత్యద్భుత దర్శనాలను, అలౌకికమైనటువంటి ఆయన యొక్క ఆ భావనా శక్తి, ఆయన యొక్క అక్కడ కనిపించే దృశ్యమానమయ్యేటువంటి ఆ దేవీ దేవత స్వరూపాలు మనం ఊహ కూడా చేయలేం. అంత గొప్ప బ్రహ్మానందానుభూతిని ఆయన పొందుతూ ఉంటాడు. ఆ ఊర్ధ్వ ప్రయాణం అనేది అంత ప్రస్థానం చాలా గొప్పది. ఇక్కడ మనకి పంచచక్రాలు, ఈ సప్త చక్రాలు అని అన్నాం కదమ్మా. ఈ సప్త చక్రాలకు కూడా సప్త అధిదేవతలు అనేవారు ఉంటారు.
అంటే వారిని ధ్యానించడం ద్వారా వారిని ప్రసన్నం చేసుకోవటం ద్వారా ఒక్కొక్క చక్రాన్ని మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఇక్కడున్న సప్త అధిదేవతలు ఎవరు అంటే శాకిని, కాకిని, లాకిని, రాకిని, డాకిని, హాకిని, యాకిని. ఇవి సప్త శక్తి ప్రదాయకములైనటువంటి దేవతలు. వీరందరి కృప వల్లే మనం ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళగలం. ఈ క్రమంలో ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇక్కడ మొదటి 5 చక్రాలు కూడా ఈ పంచభూతాలతో సమన్వయం కలిగి ఉంటాయి. అందుకే మూలాధారం ఎప్పుడు కూడా అది పృథ్వీతత్వంతో ఉంటుంది. ఇక మూలాధారమైనాక స్వాధిష్టానంకు అది జలరూపకంగా ఉంటుంది, జలప్రధానం. ఆ తర్వాత మూలాధార, స్వాధిష్టాన, మణిపూరకం అంటే అగ్ని, అది అగ్నితత్వాన్ని పోలి ఉంటుంది. స్వాధిష్టాన, మణిపూరక, అనాహత చక్రం వచ్చేసరికి అది వాయు ప్రపూర్ణమై ఉంటుంది. ఇక విశుద్ధ చక్రమేమో ఆకాశతత్వాన్ని పోలి ఉంటుంది. ఈ విధంగా మనకి పంచభూతాలు ఈ మొదటి పంచచక్రాలతో సమన్వయం కలిగి ఉంటాయి. అది ఇక్కడ గొప్పతనం. ఎప్పుడైతే సాధకుడు తన సాధనా క్రమంలో ఈ పంచ చక్రాలను గనుక అధిరోహించాడో అప్పుడు ఈ ప్రపంచ భావన ఆయనలో సంపూర్ణంగా నశించిపోతుంది. అంటే ఈ ప్రపంచ బంధాలు, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు, ఈ ప్రాపంచికమైనటువంటి దేహతత్వాలు ఏవి కూడా అతన్ని బాధించలేవు. ఆయన వాటి నుండి శాశ్వతంగా విముక్తిని సాధించి వాటి నుండి విజయం సాధించిన వాడవుతాడు. అలాగే ఇంకొక క్రమం కూడా ఉన్నది. ఈ మొత్తము సప్త చక్రములలో ప్రతి చక్రమునకు కూడా ఒక బీజ మంత్రం అనేది ఉంటుంది. ఆ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే మనకు ఉండేటువంటివి లం, వం, రం, యం, హం. ఇవి మొదటి 5 చక్రాలకు ఉన్నటువంటి బీజ మంత్రాలు. ఆ తరువాత మనకు ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్తాడో అక్కడ కేవలం ఓంకారం మాత్రమే ఉంటుంది. నిజంగా ఆజ్ఞాచక్రం అనేది ఎంత గొప్ప విషయం అంటే ఆజ్ఞాచక్రంలో ఉన్నవాడు సాక్షాత్ జీవన్ముక్త స్వరూపుడేనమ్మా. ఆయనకు ముక్తి అనేది కరతలామలకం. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వెళ్ళటం అత్యంత సులభప్రదం. కాబట్టి జీవన్ముక్త స్వరూపుడు అక్కడ వెలుగొందుతూ ఆజ్ఞాచక్రంలో వారు ఎందుకుంటారంటే మనలాంటి సాధకులందరినీ ఉద్ధరించటానికి. ఎందుకంటే సహస్రారానికి ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఇక తిరిగి రావటం అంటూ ఉండదు. కానీ మనకు ఆ భవ్యమైన భగవత్ విజ్ఞానాన్ని, ఆ యోగ వైభవాన్ని, మనకందరికీ ఈ ఆత్మజ్ఞానాన్ని తెలియజేయాలి అంటే అటువంటి మహానుభావులు ఈ ప్రపంచంపై ఉండాలి. వారు ఉంటే మనం వారిని దర్శించగలం, వారి ద్వారా ఆ విద్యను మనం తెలుసుకోగలం. అందుకే మనకు వివేక చూడామణిలో ఆది శంకరాచార్యుల వారు శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని చెప్పబడింది. కాబట్టి ఈ వివేక చూడామణి కర్త ఎవరైతే ఉన్నారో ఆది శంకరులు, వారి గురించి చెప్పబడినటువంటి వాక్యం ఇది. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని. నేటికి కూడా ఆ గురు పరంపర ఆ విధంగానే దివ్యంగా, భవ్యంగా, నవ్యంగా కొనసాగుతూ ఉన్నది. ఈ చతురామ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ సంప్రదాయం అనేది ఈనాటికి కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి శ్రద్ధాలువులు ఆ జగద్గురువులను దర్శించి జ్ఞానాన్ని వారు పొందవచ్చు. ఇక మనం ఈ సప్త చక్రములలో ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అని అనుకున్నాం. ఇక్కడ పద్మరూపకంగా చెప్తూ దళములు కూడా చెప్పబడి ఉన్నాయి. అంటే మూలాధారానికి 4 దళములు, ఆ తర్వాత మూలాధార స్వాధిష్టాన చక్రానికి 6 దళములు, ఆ తర్వాత మణిపూరమునకు 10, ఆ తర్వాత అనాహతం ఏదైతే ఉన్నదో అది 12 దళములతో ఉన్నటువంటి పద్మం అని చెప్పబడి ఉంది. అలాగే విశుద్ధం ఏదైతే ఉన్నదో అది 16 దళములతో ఉన్నది అని చెప్పబడి ఉన్నది. ఆ క్రమంలోనే ఇక ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం వద్దకు వస్తామో అక్కడ కేవలం 2 దళములు మాత్రమే ఉంటాయి. ఇక సహస్రారం ఏదైతే ఉన్నదో అది పేరుకు సహస్రారమే, కానీ నిజంగా వైదిక పరంగా సహస్రం అంటే అనంతమని. అనంతమైనటువంటిది ఆ సహస్రారం. అంత గొప్పది ఈ యోగ మార్గం, ఈ యోగ చక్రాలు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీ అందరికీ మనవి చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరు కూడా తిరుమలను సందర్శించిన వారే, తిరుమలను ఎవరైనా కూడా చూసిన వారే. కాబట్టి మనం ఈ తిరుమల గురించి, ఈ యోగ చక్రాలను, తిరుమలను సమన్వయం. గురుగారు మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడతా. తప్పకమ్మా. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్తారా అండి?
నా పేరు శ్యామ్ కుమార్ అండి. మాట్లాడండి గురుగారితో, మీ సందేహం ఏంటో అడగండి. హలో హలో గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. ఇది చక్రాలలో చెప్పండి సార్. మూలాధార చక్రము సార్, సంతాన విషయంలో మూలాధారం చక్రం యొక్క పాత్ర తెలియజేస్తారండి? తప్పకండి. ఎందుకంటే ఏదైనా కనుక దోషాలు కనుక ఉన్నట్లయితే ఈ యోగ విద్య ద్వారా అటువంటి లౌకిక ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉన్నది. అవునండి, అది నిస్సందేహం. కానీ ప్రధానంగా మనం ఈ యోగ ప్రక్రియ అంతా కూడా ఆధ్యాత్మిక పథం వైపు చేసే ప్రస్థానానికి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ అందులో భాగంగా ఇటువంటి లౌకికమైనటువంటి ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయండి. అలాగే గురుగారు ఇందాక తిరుమల క్షేత్రం గురించి తెలియజేస్తున్నారు. తప్పక, ఎందుకంటే ఈ విషయం మన అందరికీ తిరుమల అనగానే ఎన్నిసార్లు మనం వెళ్ళినా కూడా మళ్ళీ ఇంకొకసారి వెళ్దామనేటువంటి భావన కలుగుతుంది. అటువంటి క్షేత్రం తిరుమల. అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నా కూడా తనివి తీరదు. ముఖ్యంగా మనము తెలుగు వాళ్ళమైన మన అందరికీ కూడా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి వారు కదా. అటువంటి తిరుమలకు ఈ సప్త చక్రములకు ఒక అవినాభావ సంబంధం ఉన్నది. అది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సప్త చక్రములు యోగంలో చెప్పబడినటువంటివి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రము. అలాగే మనం ఒక విషయం కనుక గమనిస్తే తిరుమల కొండలు కూడా సప్తగిరులు. తిరుమల సప్తగిరులు. అక్కడ ఉన్నటువంటి నీలాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, ఈ సప్తగిరులు కూడా సప్త చక్రములకు ప్రతీకలే. నిజంగా మనం తిరుమల యాత్ర చేస్తున్నామంటే అది యాదృచ్ఛికం కాదు. ఆ సప్త చక్రముల యొక్క ప్రస్థానం ఏ విధంగా ఉన్నదో దానికి ప్రతీక రూపకంగానే ఈ తిరుమల యాత్ర మనం చేస్తున్నాం. అందుకే మనం బాగా గమనించినట్లయితే ఈ 6 కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల్లో మనం మొదటి కొండ వృషభాద్రి, నీలాద్రి, ఆ తర్వాత అంజనాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, తర్వాత శేషాద్రి. ఈ 6 గనక మనం దాటినట్లయితే చివరగా ఉన్నటువంటి ఆ వెంకటాద్రిపై వెలసి ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అందుకే ఇది వేదాంతంలో దీన్ని ఏ విధంగా అంటారు అంటే, ఈ సప్త చక్రములు దాటినటువంటి ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ సప్తమ శిఖరం ఏదైతే ఉన్నదో అక్కడ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శిస్తున్నాడు. అంటే జీవుడు పరబ్రహ్మతో ఏకత్వాన్ని సిద్ధింపజేసుకుంటున్నాడు. నిజంగా ఇది చాలా గొప్ప అంశం. మనము ఈ జీవత్వం నుండి ఆ బ్రహ్మత్వాన్ని పొందటానికి ఎంత సులువైన మార్గం ఈ తిరుమల యాత్ర. కాబట్టి మనం ఎప్పుడైతే తిరుమలకు వెళ్దామని సంకల్పం చేసుకుంటామో అప్పుడు త్రికరణ శుద్ధిగా మనం ఈ సప్త చక్రాల యొక్క భావనతో, ఈ సప్త గిరుల యొక్క అన్వయ సంభావనతో గనక మనం తిరుమల యాత్రను గనక చేసినట్టయి ఆ సహస్రార రూపకమైనటువంటి ఆ వెంకటాద్రిపై ఆ వెంకటేశ్వర స్వామి వారిని వైభవోపేతంగా దర్శించుకున్నామంటే మనం నిజంగా అలౌకికమైన అద్వైత ప్రదాయకమైనటువంటి భావనను తప్పక సిద్ధింపజేసుకుంటాం. కాబట్టి ఈసారి తిరుమలకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. గురుగారు, అలాగే మానవ జన్మ వైశిష్టాన్ని తెలియజేస్తారా? తప్పకమ్మా. ఎందుకంటే మానవ జన్మ అనేది చాలా విశిష్టమైంది. జంతువునాం నరజన్మ దుర్లభం అని మనకు వివేక చూడమని ప్రామాణికమైనటువంటి వాక్యం. 84 లక్షల జీవరాశులలో అత్యంత ప్రాధాన్యతను సంపాదించుకున్నటువంటి జన్మ మానవ జన్మ. ఎందుకంటే ఈ మానవ జన్మ మిగతా జన్మలు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాదులు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు. అలాగే మనకు అధోలోకాలైనటువంటి అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాది లోకాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మనము కర్మను అనుభవించటమే కానీ మిగతా ప్రాణులందరికీ, మిగతా ఏ ప్రాణికి కూడా మానవ జన్మలో ఉన్నటువంటి ఒక విశేష సౌలభ్యం ఏమిటి అంటే మనము కర్మ అనుభవమే కాకుండా కర్మ రాహిత్యాన్ని కూడా పొందగలం. తద్వారా నిశ్రేయసమైన మోక్ష పదవిని కూడా పొందే ఏకైక అవకాశం ఈ మానవ జన్మకు ఉన్నది. అందుకే దేవతలు కూడా తహతహలాడుతూ ఉంటారు.
ఎప్పుడు మానవ జన్మ ఎత్తుతాము, ఎప్పుడు మోక్షం పొందుతాము? ఎందుకంటే ఈ ఉత్తమ లోకాల్లో ఉన్నటువంటి ఆ సుఖోపభోగాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా భ్రాంతి మూలకంలో అభాస. ఈ బ్రహ్మానందం ఏదైతే ఉన్నదో దాని ముందు ఇవన్నీ కూడా నశ్వరములు. అందుకే సనత్కుమారుడు మనకు చెప్పారు, భూమా ఏవ సుఖం నా అల్పే సుఖమస్తి. నిజంగా అనంతత్వంలోనే సుఖం ఉన్నది, ఆనందం ఉన్నది, కానీ అల్పత్వంలో ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఆ భూమా స్వరూపమైనటువంటి ఆ భగవంతుని యొక్క విభూతిని మనం అందరూ కూడా దర్శించుకోవాలి. అందుకే దానికి ఏకైక మార్గం ఈ మానవ జన్మను పొందటమే. అందుకే ఇంకొక శ్లోకం కూడా మనకు ప్రస్ఫుటంగా ఈ అంశాన్ని తెలియజేస్తూ ఉన్నది. దుర్లభం త్రయమేవైత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని తెలియజేస్తూ ఉన్నది. అంటే అత్యంత దుర్లభమైన 3 అంశాలు ఉన్నాయి. వాటిలో ప్రప్రథమమైనటువంటిది మానవ జన్మ. ఈ మానవ జన్మ ఏదైతే ఉన్నదో దాని యొక్క విశిష్టతను తెలుసుకునే ముందు ఈ ఫోన్ అటెండ్ చేద్దాము. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. మీ పేరు చెప్తారా అండి? నా పేరు సత్యనారాయణ. మా అబ్బాయి గురించి అడగాలి. మురళి నాకు అబ్బాయి పేరు. వేదాంతం గురించి తెలియజేస్తున్నారండి గురువుగారు. అంటే మా అబ్బాయికి సమస్య ఉంది. ఇదే మూలాక్షరాలు అవి చెప్తున్నారు కదా, ఏంటండి దాంట్లో ఏమన్నా పరిష్కారం వస్తుందా అని అడుగుతున్నాం. ఇంకేమైనా మాట్లాడండి గురువుగారితో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సార్. మా అబ్బాయికి మామూలుగా కళ్ళు జెనెటిక్ ప్రాబ్లమ్ గా ఉంది గురువు గారు. అలాగమ్మా, బై బర్తే అలాగా ఉన్నదా? పూజ ద్వారా ఏదన్నా చేసుకోవచ్చా? తప్పక మీరు నిజంగా మంచి ప్రశ్న వేశారు. దీనికి 100% అవకాశం ఉన్నదండి. మీరు ఎట్టి పరిస్థితిలో నిరుత్సాహపడకండి. ఎందుకంటే మన యోగ విద్య అనేది ప్రాచీనమైనది, ఇంకోటి ఈనాటికి కూడా ప్రామాణికమైనది. కాబట్టి మీ పిల్లవాడి విషయంలో మీరు అత్యంత ఉత్సాహంగా యోగ విద్యను వారిచే, ముఖ్యంగా ఈ యోగ సాధనను ప్రారంభింపజేయండి. దానిలో ఆ చక్రంలో ఏ విధంగా అయితే ప్రస్థానం జరుగుతూ ఉంటుందో వారికి ఈ చూపు అనేది కూడా వచ్చే అవకాశం చాలా ఉన్నది. కాబట్టి మీరు యోగ విద్యను అభ్యసింపజేయండి. ఆ అబ్బాయితో తప్పక జయం కలుగుతుంది. గురుగారు, అలాగే ఇందాక మానవ జన్మ వైశిష్ట్యాన్ని తెలియజేస్తున్నారు. చాలా చాలా సంతోషం. మానవ జన్మ అనేది నిజంగా ఎంత మహిమాన్వితమైనదో. ముఖ్యంగా ఒక్కటి ఉన్నదమ్మా, ఏదైనా ఒక విషయం యొక్క విలువ తెలిస్తేనే కానీ దాని వినియోగం తెలియదు. అవునా? ఆ విలువను బట్టి వినియోగం ఉంటుంది. ఇప్పుడు వజ్రం అంటే దాని విలువ తెలుసు కాబట్టి దాన్ని అనుగుణంగా మనం వినియోగిస్తూ ఉంటాం. అలాగే ముందు మనం మానవ జన్మ యొక్క విలువను తెలుసుకుంటే మనము దాన్ని ఎలా వినియోగించుకోవాలి అని తెలుస్తుంది. దానికి నేను ఒక చిన్న దృష్టాంతాన్ని మీకు తెలియజేస్తాను. అంటే కథారూపకంగా ఉంటుంది, తెలియజేస్తాను. పూర్వం రాజ్యాలు అవి ఉండేవి కదా. అప్పుడు ఒక రాజ్యంలో ఒక అడవి సమీపంలో ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చిన్నతనంలోనే తల్లి తండ్రి పోగొట్టుకున్నాడు. కాబట్టి చిన్న చిన్న పనులు చేస్తూ ఎలాగో జీవనాన్ని గడుపుతూ వస్తున్నాడు. ఆ క్రమంలో ఆయన పెరిగి కాస్త పెద్దవాడయ్యాక ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకు ఒక క్రమబద్ధమైనటువంటి ఒక జీవన సరళి ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. తదనుగుణంగా ఏం చేశాడంటే ఆయన సమీపంలో ఉన్న అరణ్యానికి రోజు వెళ్ళటము, అక్కడ చెట్లను నరికి వాటిని ఉన్నటువంటి ఆ కొమ్మలు అవన్నీ తీసుకొని వచ్చి వాటిని కాల్చి బొగ్గులు అంటారు కదా, అంటే చార్కోల్ అంటాం కదా, ఆ బొగ్గులుగా తయారు చేసి వాటిని సమీప గ్రామాల్లో అంతా అమ్మి ఏదైతే ఒక చిన్న ధనం వానికి ఏదైతే వస్తున్నదో దాంతోనే తృప్తిగా ఉండేవాడు. అలాగే వాడి జీవనం కొనసాగుతూ ఉండేది. అయితే ఆ రాజ్యంలో ఉండేటువంటి రాజు ఒకసారి వేటకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. వేట అనేది కూడా రాజధర్మాల్లో ఒకటి. ఎందుకు అంటే వేట యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే రాజు అడవిలో ఉన్నటువంటి ఆటవిక జీవులు ఎవరైతే ఉంటారో గిరిజనులు సమానులైనటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అంటే ఈ వేట ద్వారా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళతో కూడా సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. అలాగే తాపసికులు అంటే మునులు ఋషులు వీళ్ళంతా కూడా అరణ్యాల్లో ఉంటారు. వారికి క్రూర మృగాల యొక్క బాధను తొలగింపజేయటానికి సమీప గ్రామాల్లో ఉన్నటువంటి వారి స్థితిగతులను పరామర్శించడానికి రాజుకు వేట అనేది ఒక ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించి ఆ ధర్మపాలకుడు ధర్మజ్ఞుడైనటువంటి ఆ రాజు వేటకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ రోజు వేటలో తన మిగతా సైన్యం నుంచి విడివడిపోయి
ఆయన ఒక్కడే వెళ్తూ ఉంటాడు. అయితే ఆ రోజు తీవ్రమైన ఉష్ణము, ఆ తాపం యొక్క బాధను సహించలేక ఆయన స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈ అబ్బాయి ఆ సమీప ప్రాంతంలోనే ఉంటూ వీరిని చూడటం జరుగుతుంది. చూసేవరకే ఆ రాజవస్త్రాలు, ఆభరణాలు, చిహ్నాలు అవన్నీ చూసి రాజు అని గుర్తుపట్టి వెంటనే అతన్ని తన పూరి గుడిసెకు తీసుకొని వచ్చి శైత్యోపచార్యాలు అంటే ఫస్ట్ ఎయిడ్ లాంటిది చేసి రాజు కొన్ని ఫలాలు, కందమూలాలు అటువంటివి సమర్పిస్తాడు. దానివల్ల రాజు స్పృహలోకి వచ్చిన తర్వాత చాలా సంతోషపడి ఏమిటి ఎలా జరిగింది అంటే ఆ క్రమాన్నంతా వివరిస్తాడు. ఇలా మీరు స్పృహ తప్పి ఉంటే నేను మిమ్మల్ని తీసుకొచ్చి ఈ విధమైన ఉపచారాలు చేయటం జరిగింది అని చెప్తాడు. అప్పుడు రాజు సంతోషపడి మీరు నా ప్రాణాన్నే కాదు ఈ దేశానికి ఉన్నటువంటి రాజును కాపాడారు కాబట్టి మీరు తప్పక మీకు ఎంతో పెద్ద పారితోషికం ఇవ్వాలి, మీకు ఘన సన్మానం జరగాలి కాబట్టి రేపు మా యొక్క సభకు మీరు విచ్చేయండి అని ఆహ్వానం పలుకుతాడు. అయితే ఈయన అంటాడు నేను ఆ సభకు రావాలి అంటే నా వేషము, నా భాష వీటిని చూసి ప్రవేశపెట్టారు కదా మామూలుగా, అందుకు నాకు కుదరదేమో అని సంశయాన్ని ప్రదర్శిస్తాడు. అయినా నేను ఏదో ప్రతిఫలం ఆశించి చేయలేదు, మీరు నిజంగా ఈ దేశానికి రాజు కాబట్టి ఇది నా బాధ్యత కదా అని అంటాడు. దాంతో రాజుకు మరింత సంతోషమైపోతుంది. నా రాజ్యంలో ఇంతటి ఉత్తమమైన పౌరులు కూడా ఉన్నారు కదా అని తప్పక సన్మానం జరగవలసిందే అని తన అంగుళీయకం రాజముద్రిక అని ఉంటుంది, అది తీసి ఆ అబ్బాయికి ఇచ్చి ఇది కనుక నీవు చూపిస్తే నేను ఎక్కడుంటానో అక్కడ నిన్ను ప్రవేశపెడతారు, ఏ విధమైన ఆక్షేపణలు ఉండవు అని ఇస్తాడు. ఇతను అది తీసుకొని మరుసటి రోజు రాజప్రాసాదానికి వెళ్తే అనుకున్న విధంగానే వారు ఆయన్ను లోనికి ప్రవేశపెట్టారు. అప్పుడు ఆయన ఇది చూపించగానే రాజముద్రిక వెంటనే రాజు యొక్క సమక్షానికి తీసుకొని వెళ్తారు. అక్కడ రాజు ఆ నిండు కొలువులో నిన్న జరిగిన వృత్తాంతమంతటినీ కూడా వివరించి ఈ అబ్బాయి వల్లే, ఈ యువకుడి వల్ల ఈ దేశానికి రాజు సంరక్షింపబడినాడు కాబట్టి ఈయనను మనం ఘనంగా సన్మానించాల్సిందే అని ప్రకటిస్తారు. దాంతో అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. అప్పుడు ఆ రాజు ఒక పెద్ద వనం ఏదైతే ఉన్నదో దాన్ని ఆ అబ్బాయికి ఒక పారితోషికంగా ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే ఆ అబ్బాయికి ఇచ్చినది ఏమిటి అంటే ఒక పెద్ద చందన వనం అంటే శాండల్వుడ్ ఎస్టేట్ ఇస్తారు. ఇస్తే ఆ అబ్బాయికి ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయికి అవి శాండల్వుడ్ అనేది తెలియదు. అందుకు రాజుగారు నేను ప్రతిరోజు అడవిలో వెళ్ళి కట్టెలు అవి ఇవి నేను అక్కడ ఇక్కడ శ్రమ పడకుండా ఒక్కచోటే వనం ఇచ్చారనుకొని అక్కడే ఆయన ఒక గుడిసె నిర్మించుకొని రోజు ఒక వృక్షాన్ని నరకడం, మళ్ళీ బొగ్గులు చేయటం, మళ్ళీ అమ్ముకోవటం, ఇట్లే గడుపుతూ ఉంటాడు. చివరికి చాలా ముసలివాడైపోతాడు, ఓపిక తగ్గిపోతుంది, కనుచూపు ఉండదు, అక్కడ వృక్షాలన్నీ కూడా అయిపోయి ఉంటాయి, ఒకే ఒక చిన్న కొమ్మ ఉంటుంది. ఈరోజు నేను బొగ్గులు ఎట్లా చేయలేకపోయాను, సరే ఆ వచ్చే దాంట్లో కొంతైనా రాకపోతుందా, ఈ కట్టెనే తీసుకొని ఇస్తే ఏదైనా ఉపయోగపడుతుంది కదా అనే భావంతో ఆ సమీప అరణ్యం సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్తూ ఉంటాడు అంతే. ఎందుకంటే అది రాజుగారి శాండల్ ఎస్టేట్ది కదా, ఆ సువాసన, ఆ క్వాలిటీని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక వర్తకుడు గుర్తుపట్టి ఆయన్ను లోపలికి ప్రవేశపెట్టి మీరు అది నాకు ఇవ్వండి, నేను మీకు 1000 వరహాలు ఇస్తాను. ఈయనకు ఒక్కసారి అర్థం కాదు, ఇదేమిటి ఇంత చిన్న దానికి 1000 వరహాలు అని ఎన్నడూ లోపలికి రానివ్వని ఈ వ్యాపారస్తుడు నాకు ఇలా చెప్తున్నాడే అని ఆశ్చర్యపోతాడు. ఇంతలో ఈ సంశయాన్ని చూసి మీరు సంశయించకండి, 5000 వరహాలు తీసుకోండి అని. ఈయనకి ఇంకా ఆశ్చర్యం అవుతుంది, ఏమిటి ఇంత చిన్నదానికి 5000 వరహాలు. ఇంకా వర్తకుడు అంటాడు ఇదిగోండి 10,000 వరహాలు అని ఇచ్చేసి అది తీసేసుకుంటాడు. ఈయన ఒక రకమైన భ్రాంతియుతంగా తన నివాసానికి చేరుకొని అప్పుడు అనుకుంటాడు, మహారాజు నాకు ఇచ్చిన దాంట్లో ఒక చిన్నదానికే ఇంత విలువ ఉన్నది, ఇంత గౌరవ మర్యాదలు బయట దొరుకుతున్నాయి, ఈ మొత్తము వనము నా ఆధీనంలో ఉండేది అంటే ఎంత ఇచ్చాడు. ఇక్కడ ఒక అన్వయం ఏమంటే భగవంతుడు కూడా మనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనల్ని పంపించేటప్పుడు ఆ చందన వనాన్ని ప్రసాదించాడు. అదే మన జీవితంలోని ప్రతిరోజు కూడా ఒక వృక్షమే. కాబట్టి మనం మానవ జీవితం యొక్క నిజమైనటువంటి ఆ విలువను గ్రహించి ఆత్మోన్నతికి పాటుపడ్డాము అంటే ప్రతిరోజు కూడా చందనాన్ని చందనంగా విక్రయించుకున్న వాళ్ళం అవుతాం. దానివల్ల మనం ఎంతో ఖ్యాతిని పొందుతాం.
లేకుంటే విలువ కనుక తెలుసుకోకపోతే ఆ చందనాన్ని ఏ విధంగా అయితే బొగ్గులుగా చేసి ఆయన చేశాడు అలా కూడా చేసుకోవచ్చు మన జీవితాన్ని, అలా చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విధంగా మానవ జన్మ యొక్క విలువను గుర్తించి మానవ జన్మను సార్థకం చేసుకొని ఈ జన్మలోనే ప్రతి ఒక్కరు కూడా మోక్షం పొందాలి అన్నటువంటి తీవ్రమైన కాంక్షతో ఉండి సాధనకు ఉపక్రమించాలని ప్రార్థిస్తున్నాను. గురుగారు ఇంతవరకు వచ్చి వేద శాస్త్రానికి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే కాలసుందర్ సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి జ్ఞానవేదిక కార్యక్రమం. నమస్కారం.